కపట నాటకాలని ప్రజలు ఎండగడతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఎండగడతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలుగా, శాసనసభ్యులుగా, ఎంపీలుగా మీరు కూడా బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న దాన్ని మాట్లాడకపోతే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ మాట్లాడాలి. లక్ష్మీనాథ్ గారు సాయి కృష్ణ అనే వ్యక్తిని నాగరాజు గారు కొట్టి చంపాడు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు పదే పదే ఆరోపిస్తా ఉన్నారు. ఒక సీఏ కృష్ణలంక సీఏ. కానీ దాన్ని వైసీపీ కూటమి ప్రభుత్వానికో, నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసానో, నారా లోకేష్ గారికి తెలుసానో, అంగళపూడి అనిత గారికి తెలుసానో, లేదు పవన్ కళ్యాణ్ గారికి తెలుసానో, వీళ్ళు మొద్దు నిద్రపోతా ఉన్నారు, వీళ్ళు పనిచేయట్లేదనో, ప్రజలను నమ్మించేదానికి వీళ్ళు ఆడుతున్న నాటకాల మీద కూటమి ప్రభుత్వం ఈ వారం రోజుల నుండి సమాధానం చెబుతుంది తప్ప వీళ్లతో కూర్చొని డిబేట్ చేయాల్సిన అవసరం కూటమికి అవసరం లేదు. లక్ష్మీనాథ్ గారు ఏదైతే అంబటి రాంబాబు బయటకు వచ్చి నవీన్ రెడ్డి అనే యువకుడు చనిపోయిన ఫోటోలను చూపించి గొంతు మీద ఘాట్లుంటే ఈ విధంగా పోలీసులు కొట్టి పొడి చంపారని చెప్పి అతను దాన్ని కులానికి ఆపాదించి ఒక కాపు యువకుడిని కూటమి ప్రభుత్వం, ఇక్కడ కాపు కులం దేనికి వస్తుంది లక్ష్మీనాథ్ గారు నాకు అర్థం కాదు. అతను ఒక క్రిమినల్, అతని మీద 23 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసుతో పాటు, ఫోక్స్తో కేసుతో పాటు డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయి. అతని కుటుంబ సభ్యులే వాళ్ళ మేనమామే మీడియా ముఖంగా 4 రోజులు పోలీసుల దగ్గర ఉండనయ్యమ్మ చెల్లి, మనం తీసుకొస్తే వాడు మన మాట వినడు, వాళ్ళు 4 తీతలు తీస్తే నా దారిలోకి వస్తాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ రోజు నేను ఏకీభవిస్తా ఉన్న తల్లి ఆవేదనని. ఖచ్చితంగా పోలీసులకు హక్కు లేదు, రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించలేదు. ఎంత క్రిమినల్ అయినా, ఎన్ని కేసులున్నా వాళ్ళని తీసుకువెళ్లి న్యాయస్థానాల్లో నిలబెట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాలని కోర్టులకు నిరూపించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయటం వరకే పోలీసు అధికారుల పని. ఖచ్చితంగా వాళ్ళని హింసించడం కానీ, కస్టోడియల్ టార్చర్ చేయటం కానీ, లేదా వాళ్ళని హత్య చేసేదానికి కానీ పోలీసులకు ఎటువంటి బాధ్యత కానీ వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించలేదు. ఈ రోజు సాయి కృష్ణ మీద నిజంగా నాగరాజు గారు కనుక అట్లాంటి దాడి చేసి ఉండి రేపు కోర్టులో నిరూపితం అయితే ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్తాడు. దాన్ని ఎక్కడా కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సాయి కృష్ణ లాకప్ డెత్ మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ తల్లి గారితో, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడటం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు లక్ష్మీనాథ్ గారు మీడియా ముందు? మాకు ఇక్కడ దీంట్లో పార్టీలకు కానీ కులాలకు కానీ మాకు సంబంధం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం, ఇక్కడ ఎటువంటి కుల భావన తీసుకురావద్దు దయచేసి అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. అజయ్ గారు ఒక క్వశ్చన్ నిన్న మాట్లాడుతూ తమ పార్టీ నేతలకు చెప్తూనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు, ప్రతిదానికి మేమేం మాట్లాడాలా, మన పార్టీ కాబట్టి నేను చెప్తున్నాను అని పరోక్షంగా టీడీపీ పార్టీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాలి ఈ విషయం మీద. ప్రతిదానికి అధినాయకత్వమైన చంద్రబాబు గారు, లోకేష్, పవన్ మేమేం మాట్లాడాలా, మేమే చేయాలా అనే ఉద్దేశంలో అన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా కమెంట్ ని? లక్ష్మీనాథ్ గారు అది ఎవరికి చెప్పినా అది పబ్లిక్ గా చెప్పారు. ఆయన చెవులో జనసేన ఎమ్మెల్యేలకి, జనసేన ఎంపీలకి చెప్పలేదు లక్ష్మీనాథ్ గారు. ఓ పబ్లిక్ ఫోరం లో చెప్పారంటే అందరికి చెప్పినట్టే. అది ఖచ్చితంగా ఒక వైసీపీ అనే ప్రతిపక్ష హోదా కోరుకుంటూ ప్రజలు చీకొట్టిన పార్టీ ఈ రోజు రాష్ట్రంలో విషం చిమ్ముతా ఉంది. కులాల మధ్య కుంపడేర చేసేదానికి, కులాల మధ్య విఘాతం కలిగేదానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా వైసీపీ నాటకాలు ఆడుతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఏదైతే వైసీపీ చేస్తున్న దుర్మార్గపు వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. రెండో అంశం నేను చెప్తా ఉన్నాను. ఇందాక కృష్ణాంజలి గారు మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్ గారి మీద 90 కేసులు ఉన్నాయి, ఆయన కూడా కొట్టి చంపొచ్చు అని మాట్లాడటం అది పద్ధతిగా అనిపించలేదు నాకు. పెద్దలైన సాయి కృష్ణ మీద ఉన్న కేసులు మర్డర్ కేసులు, ఫోక్సో కేసులు, గంజాయి కేసులు. ఎక్కడా చింతమనేని ప్రభాకర్ గారి మీద మర్డర్ కేసులో, ఫోక్సో కేసులో, రేప్ కేసులో లేవండి కృష్ణాంజలి గారు. ఆయన ప్రజల కోసం వైసీపీ గవర్నమెంట్ పై చేసిన పోరాటానికి ఆయనకు దక్కిన బహుమానం 90 కేసులు. అంతే తప్ప ఆ కేసులు, ఈ కేసులను ఒకటిగా చూపించి ఒక లోకల్ రౌడీ షీటర్ అనే ఒక శాసనసభ్యుడిని సమానంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే. మీరు పెద్దలు. ఇక రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హోంమంత్రి గారు చెప్పినా, ఆ తల్లికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం అయిపోయింది. సిట్ ఏర్పాటు జరిగింది. న్యాయస్థానాల్లో కనుక అతను నేరం నిరూపణ అయితే ఖచ్చితంగా అతను జైలుకు వెళ్తాడు, అతను శిక్షార్హుడే. ఏ పోలీస్ అధికారికి లాకప్ డెత్ చేసే నైతిక హక్కు లేదు. అది మేము కూడా ఎక్కిపిస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఆ సాయి కృష్ణ ఇష్యూ జరుగుతా ఉందో ఈ రాష్ట్రంలో, దాన్ని మేము కులానికి ఆపాదించవద్దు అంటా ఉన్నాం, దాన్ని జనసేనకు ముడిపెట్టవద్దు అంటా ఉన్నాం, దాన్ని ప్రభుత్వం మీద నెట్టవద్దు అంటా ఉన్నాం. లక్ష్మీనాథ్ గారు ఎక్కడో కృష్ణలంకలో ఒక స్టేషన్ లో, పిఎస్ లో
ఒక నాన్ అవైలబుల్ వారెంట్ మీద తప్పించుకొని తిరుగుతున్న ఒక రౌడీ షీటర్ తీసుకొస్తే అది ముఖ్యమంత్రికి తెలుస్తుంది, అది హోంమంత్రికి తెలుస్తుంది. అంటే అది ఎప్పుడు తెలుస్తుంది? అతని మీద నేరారోపితాలు చేయబడి అతను తప్పించుకొని తిరుగుతూ అతను ఇంకెక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అతను చేస్తా ఉన్న క్రమంలో అతను బయట తిరిగి ఇంకా రాక్షసత్వంగా ప్రవర్తిస్తుండేమో బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది తప్ప రోజువారీ జరిగే చర్యలు అవి ఒక రౌడీ షీటర్ని తెచ్చిపెట్టడం. కానీ ఒక సిఐ ఈ విధంగా ప్రవర్తిస్తాడని చెప్పి ప్రభుత్వం అనుకోదు. ఎక్కడా సాయికృష్ణను చంపమనో సాయికృష్ణ మీద అటువంటి దాడి చేయమనో ప్రభుత్వం ఆయన ఆదేశించలేదు. అదే ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం, ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన ఖచ్చితంగా ఆయన శిక్షార్హుడు కూడా అవుతాడు. ఖచ్చితంగా ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే. ఈ రోజు కూటమి నేతలు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తా ఉన్నారు? ఈ రోజు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరిగినా అది కాపులకు లేదా దళితులు జరిగినా ఇంకొకరు జరిగినా ఏం జరిగినా అన్యాయంగా చూడాలి తప్ప ఒక కులానికి ఆపాదించి ఆ కులాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి ప్రతి అంశాన్ని ఒక బండి మీద ఒక యువకుడు పడిపోయినా ఆ కాపు యువకుడు బండి మీద పడిపోయాడు, కూటమి పడేసింది, దీనికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలి. ఎట్లాంటిది నాకు అర్థం కాని అంశం ఇది. రాష్ట్రంలో ఏం జరిగినా అది కులానికి అంటగట్టడం, దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటడం. ఏదో ఒక విధంగా గతంలో డాక్టర్ సుధాకర్ అనొచ్చు కదా, దళితుడు సుధాకర్ అని ఫస్ట్ నేర్పింది మీరే కదా గతంలో అడుగుతున్నారు వాళ్ళు. మరి సుధాకర్ అనకుండా దళిత సుధాకర్ గతంలో అడుగుతున్నారు వాళ్ళు. అదే లక్ష్మణ, నేను ఆన్సర్ చెప్తా ఉన్నా. దళితుడు డాక్టర్ సుధాకర్ గారిని ఎందుకు అన్నామంటే ఆ రోజు వీళ్ళు చేస్తున్న కుర్చాలు, వీళ్ళు చేస్తున్న కుల రాజకీయాలు ఇవాళ కొత్తగా వైసీపీ ప్రతిపక్షం ఉంది కాబట్టి కుల రాజకీయాలు చేయడం లేదు. లక్ష్మీనాథ్ గారు మీకు బాగా గుర్తు చేస్తా, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ పార్టీ మొత్తం ఒక 35 మంది డిఎస్పీలకి ప్రమోషన్ వస్తే దాంట్లో 35 మంది కమ్మకులం వారే అని చెప్పి ఆ రోజు ప్రచారం చేసిన ఘనత వైసీపీది. అదే రకంగా అమరావతి నియోజకవర్గం, ఈ రోజు తాడికొండ నియోజకవర్గం 43% ఎస్సీ ఎస్టీలు ఉన్న నియోజకవర్గాన్ని అమరావతిగా చిత్రీకరించింది వైసీపీ పార్టీ. ఈ రోజు కొత్తగా వైసీపీ పార్టీ కుల రాజకీయాలు చేయట్లేదు. ఆ పార్టీ పుట్టుక నుండి ఈ రోజు చేస్తున్న కుల రాజకీయాలే. ఆ రోజు మీ ద్వారా అడుగుతా ఉన్నా, తురకా కిషోర్ ఆ రోజు మాచర్ల ఎలక్షన్ అబ్జర్వర్లుగా వెళ్ళిన మా నాయకుల మీద ఆ విధమైన దాడి చేస్తే అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? నేను అడుగుతా ఉన్నా సూటిగా ఇవాళ వైసీపీ నాయకుల్ని. ఈ రోజు మీరు ఏదో ఒక విధంగా కాపు అనే కులం పేరుతో కూటమిలో చీలక తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయటమా? లేదు, పవన్ కళ్యాణ్ గారి కాపు కులానికి అండగా నిలబట్టలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుండి బయటికి రమ్మని అడిగేదానికి కుల పెద్దల్ని కొంతమందిని బయటకు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నమా? లేదా కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని మరొకసారి విశ్వం జిమ్మి అధికారంలోకి రావాలని కుటిల ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో కాపు కులాన్ని చేసి న్యాయం ఏంటండి? సూటిగా లక్ష్మణ మీ సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రకి గతంలో వైసీపీ పెట్టిన ఇన్ఛార్జీలు ఎవరండి? రెడ్డి సామాజిక వర్గం కదా. మీకు అంత కాపు కమ్యూనిటీ మీద అంత ప్రేమ కారిపోతే ఓ బొత్స సత్యనారాయణనో, ఓ పేర్ని నానినో, లేదా ఒక అమర్నాథ్నో ఎందుకు మీరు ఇన్ఛార్జిగా పెట్టలేదు ఉత్తరాంధ్రకి? ఆ రోజు కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారండి? ఇక నేను సూటిగా అడుగుతా ఉన్నా, 2019కి ముందు ఈబీసీ నారా చంద్రబాబు నాయుడు అయిపోతుంది. అజయ్ గారు అది లేదా నేను కంక్లూడ్ చేస్తా, లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేస్తా. ఈబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు 10% వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కాపు కులంలో కూడా బడుగు బలహీన పేదలు ఉన్నారని చెప్పి 5% కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా విదేశీ విద్య పేరుతో 1500 మందికి పైగా కాపు సోదరుల్ని విదేశాలకు చదువుకునేదానికి పంపడం జరిగింది ఆ రోజు టీడీపీ ప్రభుత్వం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాపు విద్యార్థులందరూ ఫారెన్ లో ఉండి వీడియోలు చేశారు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది, మాకు ఈ విధంగా సాయం చేసింది, ఇప్పుడు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్లు దయచేసి మీరు పంపాలని అడిగితే వీళ్ళు కనీసం వాళ్ళ ఆవేదనను పట్టించుకోకుండా ఆ రోజు కులం ఈబీసీ ఇచ్చిన 5% రిజర్వేషన్ ఎత్తేసి ఈ రోజు కాపు కులం మీద వీళ్ళు చూపిస్తున్న కపట ప్రేమ. లక్ష్మీనాథ్ గారు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, సోదరులారా, కాపు సోదరులైనా ఏ కుల సోదరులైనా వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి మీరు పావులు కావద్దండి. వీళ్ళు చేస్తున్న నాటకాలకు ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో జరుగుతా ఉంది. వీళ్ళు మాట్లాడేదానికి ఎటువంటి విషయాలు లేక ఈ కుల ప్రాతిపదికలు తీసుకొచ్చి ఒక రౌడీ షీటర్ కి కులాన్ని ఆపాదించి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి ఏదో ఒక విధంగా కూటమిలో విచ్ఛిన్నం తీసుకొచ్చేదానికో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేదాన్ని చేసి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రాకుండా చేసేదానికో వీళ్ళు చేస్తున్న నీచ ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మవద్దండి. ఈ రోజు చెప్తా వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలను నమ్మి ఆ పార్టీ వెనక నడుస్తున్న కాపు సోదరులారా, ఈ రోజు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది?
ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతా ఉంది, పెట్టుబడులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు. ఆయన పదే పదే చెప్తా ఉన్నారు, నేను కుల నాయకుడిని కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నేను పార్టీ పెట్టాను, నేను దేశాన్ని ఒక యూనిట్ గా తీసుకొని పనిచేస్తాను. ఈ రాష్ట్రంలో కూటమి కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నా పదవి కోసమో నా పదవి కాంక్ష కోసమో కాదు. ఈ రోజు మాట్లాడుతున్న కాపు నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలదీయలేదు? ఈ రోజు కాపు సోదరుల మీద అంత ప్రేమ చూపిస్తున్న వైసీపీ నాయకులు ఆ రోజు ఎక్కడ నిద్రపోయారు? ఈ రోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలని, విష ప్రచారాలని దయచేసి నమ్మవద్దు. ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, అదే చెప్తా ఉన్నా లక్ష్మణ్ గారు. ఈ రోజు వీళ్ళు కులాలు కుంపటి పెట్టి ఏదో విధంగా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు లేపి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వివాదం కలిగించి జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేదానికి తప్ప వీళ్ళ మాటలు దయచేసి నమ్మవద్దు. అతను క్రిమినల్ ఫోటో ఉంటుంది తప్ప అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడమో, జనసేన కంటగట్టడమో, లేదా ఈ ప్రభుత్వానికి అంటగట్టి అదేదో తప్పు జరిగిపోతా ఉందంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఏ ముఖ్య